ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. మనం ఈ యొక్క పరిశుద్ధ వారములో హోలీ వీక్, ప్యాషన్ వీక్, మరి ఈ యొక్క వారంలో మనము అనంటే దినమందు మట్టల ఆదివారము పామ్ సండే సెలబ్రేట్ చేసి ఉంటున్నాము. యేసు ప్రభు ఏ రీతిగా మరి ప్రజలందరూ కూడా మరి సంతోషంతో హోసన్నా అంటూ దావీదు రాజు, దావీదు కుమారుడు స్తుతింపబడును గాక అని చెప్పి వారు ఎంతగానో కేకలు వేసి ఉంటున్నారు. కానీ ప్రియులారా, మన యొక్క యేసు ప్రభుకు మరి రాబోయేటటువంటి కార్యములన్నీ కూడా ఆయనకు తెలియజేసిన ప్రియులారా. మరి ఈరోజు యోహాను సువార్త మన యొక్క ధ్యానం కొరకు యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 27వ వచనము మరి ఆల్సో మరి 28 మొదటి భాగం కూడా చదువుకుందామండి. యోహాను 12:27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. ఇంగ్లీష్ కూడా చదువుకుందామండి. నౌ మై సోల్ ఇస్ ట్రబుల్, అండ్ వాట్ షాల్ ఐ సే? ఫాదర్, సేవ్ మీ ఫ్రమ్ దిస్ అవర్. But for this purpose I came to this hour. Father, glorify your name. మరి యేసు ప్రభు వారు మరి చనిపోవటానికి ముందు ప్రియులారా, ఆ చివరి ఘట్టానికి వచ్చి ఉంటున్నాడు. ఆ గడియలు ప్రియులారా, మరి ఇక్కడ నా ప్రాణము కలవరపడుచున్నది. యేసు ప్రభు వారికి అంత కూడా తెలిసినటువంటి వాడు ప్రియులారా. నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు, తన యొక్క మరి అంతం ఏ రీతిగా ఉండబోతుందో తెలుసు. ఆ చివరి క్షణాలు ప్రియులారా, మరి రానటువంటి దినాల్లో ఆ యొక్క శుక్రవారం దినమనందు సిలువ వేయబడబోతున్నాడు. అదంతా కూడా యేసు రాబోయే సిలువ వేయటం యొక్క సందర్భం ఇది. ఆ కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ ఇంపెండింగ్ క్రూసిఫిక్షన్. ఆయన సమస్యాత్మక ఆత్మ కలవరపడుతుంది పిల్లలు. ఆయన యొక్క మరి హిజ్ ట్రబుల్డ్ సోల్ మరి ప్రియులారా, అటువంటి విన్నప్పుడు భయాందోళన, థ్రెట్స్ వచ్చినప్పుడు, అటువంటి వచ్చినప్పుడు నిజంగా మనం ఎంతో సరైనటువంటి నిద్ర ఉండదు. అదే ధ్యానిస్తూ ఉంటాము. ఎంతగానో వీఆర్ వరీడ్, ఎంతగానో. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఇక్కడ ఏమైనా ఉందండి? నా ప్రాణము కలవరపడుచున్నది. ఎందుచేత ప్రియులారా? నీ కోసం, నా కోసం ప్రియులారా. మరి యేసు సిలువను ఎదుర్కొంటున్నప్పుడు తన సమస్యాత్మక ఆత్మను అంగీకరిస్తాడు ప్రియులారా. మై సోల్ ఈస్ ట్రబుల్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా ప్రాణము కలవరపడుచున్నది. అందరికి చెప్పాడు, దేని గురించి చింతించవద్దు, కలవరపడద్దు, నీ హృదయములను కలవరపడనియొద్దు అని చెప్పినటువంటి ప్రభు తన యొక్క జీవితంలోనే ప్రియులారా మరి మరి చెప్తున్నాడు, మై సోల్ ఈస్ ట్రబుల్డ్. నా ప్రాణము కలవరపడుచున్నది. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు నిజముగా మనం యేసు వైపు చూడాలి. అటువంటి సిచ్యువేషన్ కూడా మన యొక్క జీవితాల్లో కూడా రావచ్చు. ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ప్రియులారా మరి ఆ యొక్క కలత చెందేటటువంటి మనసులు మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి. మ్యాన్ ఈజ్ ఎ ట్రైపార్టెడ్ బీయింగ్. ప్రాణ, ఆత్మ, శరీరాలు, బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అని ఉంటున్నాయి. ఇక్కడ మరి సోల్లో ప్రియులారా, మై సోల్ ఈస్ ట్రబుల్డ్ అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాము. మరి తన యొక్క మరి నా ప్రాణము కలవరపడుచున్నది. ఎంత యేసు సిలువను ఎదుర్కొంటున్నప్పుడు మరి ఒక మనిషిగా, ఒక భక్తుడు క్లార్క్ అన్నటువంటి ఆయన అన్నాడు, యాజ్ ఎ మ్యాన్ హీ వాజ్ ట్రబుల్డ్ అట్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎ వయలెంట్ డెత్. మరి ఒక మనిషిగా అతని హింసాత్మక మరణం యొక్క అవకాశంతో కలత చెందాడు. ఎందుకు ప్రియులారా? యేసు ప్రభు వారు ఇక్కడ మరి కలత చెందుతుంది. బికాజ్ వయలెంట్ డెత్, సిలువ మరణం ప్రియులారా. సిలువ వేయబోతున్నాడు, కొరడా దెబ్బలు, ఎంతో షేమ్, ఎంతో అవమానము, మరి ఆ రక్తం చిందింపబడటం, పాప పరిహారార్థ బలిగా మరి దాహం వేయటము,
మరి అదంతా కూడా సిలువను మోసేటటువంటి ప్రక్రియ రాబోతున్నది. ఇవన్నీ కూడా మరి తలుచుకుంటున్నప్పుడు మరి యేసు ప్రభువారు ఎంతో కలత చెందినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. మరి ద నేచర్ ఆఫ్ హిస్ ట్రబుల్, ప్రభువారి యొక్క మరి సమస్య యొక్క స్వభావం ఒకసారి మనం అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ దట్ నేచర్? యేసు బాధను అర్థం చేసుకోవటం ప్రియులారా. అండర్‌స్టాండింగ్ జీసస్ డిస్ట్రెస్. యేసు ప్రభువారు తన యొక్క సమస్యను అర్థం చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, నా ప్రాణము కలవరబడుచున్నది, నేనేమందును? హి ఈస్ రీజనింగ్ హిమ్సెల్ఫ్. ఆయన సిలువ వేదనను ఎదుర్కొంటున్నాడు. నాట్ అవాయిడింగ్ దట్ వన్. మరి ఇక్కడ అంటున్నాడు, మరి మరి ఇందుచేతనే కదా నేను వచ్చి ఉంటున్నది అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. తండ్రి, ఈ గడియ తటిస్తంపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. ప్రభువారు హీ నోస్ హిస్ పర్పస్. ఆయన సిలువ వేదనలను ఎదుర్కొంటున్నాడు. హీ ఫేసెస్ ద యాగనీస్ ఆఫ్ ద క్రాస్. మరణము మరియు బాధలను నివారించే మానవ స్వభావం. మానవులుగా ప్రియులారా, వి డోంట్ వాంట్ పర్సిక్యూషన్స్, వి డోంట్ వాంట్ ఆ యొక్క డిస్ట్రెస్. మన యొక్క జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు, ఆ షేము, మరి అవి పొందటం అనేటటువంటిది మనుషులకు ఉండదు. మానవ నైజం కాదు ప్రియులారా. మనం ఎప్పటికి కూడా ఎంత సంతోషంగా, దట్ ఈస్ గుడ్. బట్ ప్రియులారా, ఆ శ్రమల గుండా ప్రియులారా, మనం శ్రమలలో దాగిన సిరులు అన్నటువంటి బొక్కు మరి ఉంటున్నది. శ్రమలలో గుండా ప్రియులారా. అలాగనే మన యొక్క జీవితంలో కూడా ప్రియులారా, ఈ యొక్క శ్రమల కాలము, మరి సఫరింగ్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ద హ్యూమన్ ఇన్స్టింక్ట్ టు అవాయిడ్ డెత్ అండ్ సఫరింగ్. ఎవరికి ఇష్టం ఉండదు కదండి మరి ఆ మరణం పొందటం అనేటటువంటిది. పౌలు భక్తుడు అంటాడు, చావు అయితే నాకు లాభము, బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావు అయితే లాభము. ప్రియులారా, ఏదో ఒక సమయంలో ప్రియులారా మన యొక్క జీవితాలకు అంతం అనేటటువంటిది వస్తుంది. కానీ జీవితంలో ఎన్నో శ్రమలు, ఆ డిస్ట్రెస్లు అనేటటువంటివి వస్తాయి. ఇక్కడ యేసు ప్రభువారు ఎంతో గొప్ప. ఇక్కడ మరి చూస్తున్నట్టయితే, అండ్ వాట్ షల్ ఐ సే, మరియు ఇక్కడ ఏమంటున్నాడు ప్రియులారా, నేను ఏమందును, నేనేమందును అని చెప్పి క్వశ్చనింగ్. ఒక రిటారికల్ క్వశ్చన్, ఒక అలంకారిక ప్రశ్న ప్రియులారా. యేసు ప్రభువారు నేనేమందును అని చెప్పి అంటున్నాడు. తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అని ఆలోచిస్తాడు. ముందు అలాగ అనుకోని ఉండొచ్చు, అయ్యో ఇది రాకుండా ఉంటే మంచిది, ఈ సిలువ మరణం రాకుండా ఉంటే మంచిది అని చెప్పి ఆలోచిస్తాడు. కానీ దీనిని ప్రార్థించటానికి నిరాకరిస్తాడు ప్రియులారా. ఆ రీతిగా కాదు. జీసస్ కన్సిడర్స్, ఫాదర్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ అవర్, బట్ రిఫ్యూజెస్ టు ప్రే దిస్. అర్థమైందండి? మరి యేసు చేసేటటువంటి ఊహాత్మక ప్రార్థన, కానీ అతని ప్రార్థించటానికి నిరాకరించాడు ప్రియులారా. మరి అంతేకాకుండా మరి పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, ఇక్కడ మరి తన యొక్క ఉద్దేశాన్ని, ఆయన రాకడి యొక్క ఉద్దేశం ప్రియులారా, ఇక్కడ ఎంతో చేటగా మరి మనం చూస్తున్నాం. ఏంటంటే, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. యేసు ఈ గడియ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు ప్రియులారా. మన యొక్క జీవితంలో ప్రియులారా, అనేక సంఘటనల గుండా వెళ్తుంటాం. ఎన్ని ప్రెషియస్ మూమెంట్స్, ఎన్నో మెమొరబుల్ ఈవెంట్స్. మరి జీసస్ రికగ్నైజెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ అవర్. ఆ యొక్క గడియ ప్రియులారా, ఈ గడియ వచ్చి ఉంటున్నది అంటున్నాడు. మరి ఈ బాధను ఎదుర్కోవటమే ఆయన యొక్క అవతార లక్ష్యము. ఒక భక్తుడు అన్నాడు, ద వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ ఇన్కార్నేషన్ వాజ్ టు మీట్ ది సఫరింగ్. ప్రియులారా, ఈ యొక్క గడియ కోసమే ప్రియులారా ఆయన మరి మన మానవతారుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. శరీరధారి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. సన్ ఆఫ్ మ్యాన్ గా, మరి మనుష్య కుమారుడిగా ప్రియులారా, మానవతారుడుగా ఈ లోకంలో మనందరి కోసం కూడా ఒక ప్రాయశ్చిత్త బలిగా అర్పింపబడటానికి, మన కోసం ఆయన శిలువలో మరణించటం కోసం, రక్తం చెందించటం కోసం మరి ఆయన. కాబట్టి ఇక్కడ మరి ఆయన యొక్క ఉద్దేశం ఆయనకు తెలియని ప్రియులారా, ప్రభుని ఎరుగునటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంటున్నాయి ప్రియులారా. డివైన్ పర్పస్, దైవికమైనటువంటి ఉద్దేశాలు ఉంటున్నాయి ప్రియులారా.
ఇహపరమైనటువంటి మన సొంతంగా ఎంచుకున్నటువంటి కెరియర్స్ కానివ్వండి, లేకపోతే ఇవి కాదు కానీ మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క మరి ఆ ఉద్దేశాలు క్రీస్తుకు కలిగినటువంటి మనసు ఉంటది. మరి క్రీస్తు యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం. ప్రభు అన్నారు, మరి తండ్రి నీ చిత్తం కాదు కానీ మరి నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే నెరవేరును గాక. లెట్ థైన్ విల్ బి డన్, నాట్ మై విల్ లార్డ్, లెట్ థైన్ విల్ బి. అటువంటి ప్రియులారా సంపూర్ణ సమర్పణలకు వచ్చి ఉంటున్నాడు. తండ్రి అని చెప్పి మొరపెట్టడం ఇక్కడ ఈ వాక్యంలో కూడా మనం చూస్తున్నాం కదా. తండ్రి తండ్రి అంటున్నాడు ప్రియులారా. గడియ వచ్చి ఉంటున్నది. యేసు ప్రభులో చూస్తే ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఆ రీతిగానే ప్రభుని ఎరిగినటువంటి మనమందరం కూడా ఎప్పుడైతే మనం యేసును రక్షకుడిగా అంగీకరిస్తాం, రైట్ ఫ్రమ్ దట్ మూమెంట్ వీఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ ద హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రి. మనము ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలము. రిలేషన్షిప్ వీళ్ళ మతము కాదు కానీ ఆ యొక్క సంబంధం దేవుని యొక్క సత్సంబంధం, మంచి సంబంధం. దేవుని యొక్క పిల్లలు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించేటటువంటి వాడు నశింపక నిత్య జీవం పిల్ల ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు అనబడదు, కుమారులు అనబడదు. దేవుని యొక్క కుమారులుగా పిల్లల మనకి ఎంత స్వాస్థ్యం, ఎంత ఆశీర్వాదాలు, ఎంత మరి ఎన్ని అనుభవాలు పిల్లల, ఎన్ని అనుభూతులు పిల్లల. మరి కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ చూడండి ఎంతగా మరి ఆయన యొక్క రాకడ యొక్క ఉద్దేశం తెలుసుకొని ఉంటున్నాడు. ఆ రీతిగానే మనం కూడా మన యొక్క జీవితాల్లో ప్రభుని ఎరిగినటువంటి వారము, క్రీస్తు యొక్క బిడ్డలుగా, క్రీస్తులు వెంబడించేటటువంటి వారంగా, క్రీస్తు యొక్క రాయబారులుగా నీ యొక్క నాకు ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్పస్ ఉంటున్నది. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఎంతో తేటగా, ఆయనను నేను ఏంటి ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, ఇందుకోసమే, దిస్ ఇస్ ద రీజన్ వై, దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై కమింగ్ ఆన్ టు దిస్ ఎర్త్. ప్రియులారా, నన్ను సృజించినటువంటి దేవుడు మరి మంచి తలాంతులు ఇచ్చాడు. మరి నీకున్నటువంటి స్వరము, ఆ గొంతు ఎవరికి ఉండదు, ఆ ఫింగర్ టిప్స్, ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరం కూడా ఎంతో మరి ప్రత్యేకించబడినటువంటి వారము, ప్రభుని ఎరిగినటువంటి వారు. మరి పరిశుద్ధులు అని చెప్పి పిలుస్తున్నారు. సపరేటెడ్ పీపుల్, సాంక్టిఫైడ్ పీపుల్, చోజన్ పీపుల్, ఏర్పరచబడినటువంటి వారు, మరి దైవ సంబంధులం ప్రియులారు. కాబట్టి మరి దేవుని యొక్క బిడ్డలుగా మనకు అందరికి కూడా మరి ఆయన యొక్క రాజ్యమును కట్టడం, ఆయన యొక్క రాజ్యంలో మరి ఎంతో పని ఉంటున్నది. కోత ఎంతో విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందే. దేవుని యొక్క పనిని తెలుసుకొని ఉంటున్నామా, గుర్తెరిగి ఉంటున్నామా? యేసు ప్రభులో చూడండి, ఈరోజు ధ్యానంలో మనం చూస్తున్నాము ఎంతో అది బాధతో కూడుకొని ఉంటుంది. త్వరలో ఆయన చనిపోబోతున్నాడు. ఆ యొక్క శిలువ మరణం, ఆ యొక్క శిలువ శ్రమ, ఆ యొక్క యాగని, దుఃఖము ఎంతో కలత చెందాడు. ప్రాణములో ప్రియులారా ఎంత నా ప్రాణము కలవరపడుచున్నది. అయినా సరే ప్రియులారా ఎంతగా మరి మరి తను తాను మరి ఓదార్చుకుంటూ తండ్రికి మొర్ర పెడుతూ పిల్లలారా మరి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి అంతేకాకుండా తండ్రి నీ నామం మహింపరచబడును గాక అని చెప్పి 28లో చూస్తున్నాము. తండ్రి నీ నామం మహింపపరచమని చెప్పాను. తన యొక్క ఉద్దేశం అంతా కూడా పిల్లలారా యేసు తన సొంత బాధల కంటే కూడా తండ్రి అయిన దేవుని మహిమకు ప్రాధాన్యత ఇచ్చాడు ప్రియులారా. జీసస్ ప్రియోరిటైజెస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ఓవర్ హిజ్ ఓన్ సఫరింగ్. మన యొక్క ప్రియులారా శ్రమలు వీటన్నిటిని ఆ దేవుని యొక్క మహిమ ముందు దే ఆర్ నథింగ్. మరి మన సొంత పరీక్షలలో ప్రియులారా దేవుని మహిమపరచడం అంటే ఏంటి ప్రియులారా? వాట్ డస్ ఇట్ మీన్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ అవర్ ఓన్ ట్రయల్స్? యేసు యొక్క సంకల్పం, తన లక్ష్యం పట్ల ఆయన ఒక నిబద్ధతను కనపరుస్తున్నాడు పిల్లలు. జీసస్ డెమాన్స్ట్రేట్స్ హిజ్ కమిట్మెంట్ టు హిజ్ మిషన్. ఒక మిషన్ తోటి లోకానికి వచ్చి ఉంటున్నాడు, ఒక గురితోటి, ఒక పర్పస్ తోటి ఉంటున్నాడు. మరి కష్ట సమయాల్లో నిజంగా మరి దేవుని మహింపరచడం యొక్క ప్రాధాన్యత ప్రియులారా. మరి నన్ను కూడా సృజించింది ఎందుకంటే మరి ఆయన్ను మహింపరచడం కోసం. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి నీ నామం మహింపరచబడును గాక. మరి అలాగనే యోహాను 17:4 వచనంలో చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రభు వారు కోరేది అదే పిల్లలు. మీరు ఏమి చేసినాను
తినినను త్రాగినను, వాట్ ఎవర్ యు డూ, వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరు ఏదైనా సరే, దట్ ఈస్ ద థింగ్ ప్రియులారా. వివాహం విషయంలో దేవునికి మహిమ వస్తుందా ఇలాను పలానా వాళ్ళని చేసుకుంటే? మరి ఈ యొక్క తినటం వలన దేవునికి మహిమ వస్తుందా? అక్కడికి వెళ్ళటం వలన దేవునికి మహిమ వస్తుందా? యేసు ప్రభు చూడండి, తండ్రి నీ నామం మహిమపరచబడును గాక. దేవుడు పిల్లలారా నిన్ను నన్ను మరి సృజించినటువంటిది, రక్షించినటువంటిది ఎందుకంటే ఆయన యొక్క మహిమ కోసం జీవించాలని, ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, అయ్యో తండ్రి, ఈరోజు మరి ప్రభువా, అయ్యో ఎన్నో బోధలు చేసినటువంటి ప్రభువారే ప్రాణములో కలవరపడుచున్నట్లుగా చూస్తున్నాము. ఈ యొక్క పరిశుద్ధ వారములో తండ్రి యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేసుకోవటానికి సహాయం చేశారు ప్రభు. మానవుడిగా తండ్రి ఆ యొక్క మరి తండ్రి మరణ వార్త ప్రభు, ఆ శిలువ మరణము వస్తుందని చెప్పి తనకు తెలియని ఆయన మరి ప్రభ లేఖంలో నెరవేరినట్లు ప్రభు, గొప్ప నాయన తండ్రి ఎంతగా ప్రభ తను తాను ఆదరించుకుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రభా మరి తండ్రి, ఈ గడియ నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించమని ప్రార్థన చేశానా? అవాయిడ్ కాదు అండి. ఆ శిలువ, ఆ మరణము ప్రభు, అయ్యో దయగల నాయన యేసు ప్రభు యొక్క చిందించిన రక్తం ద్వారా, ఆ శ్రమ ద్వారా, ఆ మరణము ద్వారానే ప్రియులారా పునరుద్ధానం. మరలా జీవించాలి అంటే మరణించాలి ప్రియులారా. మన యొక్క ఆ పాత స్వభావము, ఆ పాపపు స్వభావము ఎవడనైనా క్రీస్తునందు లేనివాడు నూతన సృష్టి అంటున్నారు ప్రభు. గొప్ప నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆ పాత అలవాట్లు, పాత తలంపులు, పాత క్రియలు, ఆ గొప్ప నాయన తండ్రి వ్యర్థమైనటువంటి వాటన్నిటిని కూడా విడుదల దయచేయండి. ఆ నూతన దృష్టి, నూతన అధ్యాయమును తండ్రి దయచేయండి ప్రభు. గొప్ప నాయన యేసు ప్రభు ఎంతగా ప్రాణంలో కలత చెందినటువంటి వాడు. మీ సన్నిధిలో ప్రార్థించి ప్రభువా తండ్రి, ఆ నీ కొరకు మహిమ ప్రభు, మీ ఆ యొక్క మహిమ ముందు తండ్రి, నథింగ్ ఈస్ గాడ్ కంపేర్ టు దాట్ ఆఫ్ ఫాదర్. ప్రభువా తండ్రి మమ్మల్ని తండ్రి మరి ప్రభా, మేము మా యొక్క శేష జీవితాన్ని మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మీకు మహిమకరముగా ప్రభా జీవించడానికి సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి కలవరంలో ఉంటే, ఎటువంటి విచారంలో ఉంటే, దుఃఖంతో ఉంటే, ఆప్తులను కోల్పోయినటువంటి వారు ఉండవచ్చు ప్రభు. అస్వస్థతకు గురైనటువంటి వారు ఉంటున్నారు. ఆర్థిక మరి మైనటువంటి ప్రభా మరి తండ్రి అవసరతలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు ప్రభు. యేసులో తండ్రి సమస్తం సాధ్యం నాయన. ప్రభువా దేవునికి అసాధ్యమైనది ఏది లేదంటున్నారు. అడుగుడి మీకు ఇవ్వండి అంటున్నారు. ప్రభువా తండ్రి దర్శించి ప్రభువాన్ని లేవనెత్తండి. ఈ యొక్క లేంటి దినంలో ముఖ్యంగా ఈ యొక్క చివరి దినాల్లోనికి వచ్చి ఉంటున్నాం. ఇంకా మీకు మమ్మల్ని మేము పరీక్షించుకొని మరి తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మీకు అందరికి కూడా వందనాలు. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే దీన్ని ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. వీటి కొరకు ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.